మెక్సికో వెరాక్రూజ్ అడవులు 1862 తీవ్రమైన వేసవి. హుయాన్ అనే ఒక రైతు తన పొలంలో పల్లం దించుతున్నాడు. మధ్యాహ్నం వేడి అతన్ని బాధిస్తోంది. చెమట కారుతోంది. అతడు మరోసారి పల్లం బలంగా నేలమీద కొట్టాడు. క్రాక్. ఒక విచిత్రమైన శబ్దం. రాయి కాదు, చెక్క కాదు, ఏదో వేరు. అతడు మోకాళ్ల మీద కూర్చుని చేతులతో మట్టి తవ్వడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా ఒక ఆకారం కనిపించడం మొదలైంది. అతని చేతులు వణికాయి. ఇది కేవలం రాయి కాదు, ఇది చెక్కబడిన రాయి. మరియు అతడు మరింత తవ్విన కొద్దీ ఒక ముఖం కనిపించడం మొదలైంది. మానవ ముఖం. కాని ఎంత పెద్దది! అతని తల కంటే 3 రెట్లు పెద్దది. హుయాన్ వెనక్కి దూకాడు. అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది. కాని ఈ కథ ఇక్కడితో ముగియలేదు. ఇది కేవలం ప్రారంభం. ఎందుకంటే ఆ రాతి తల కేవలం ఒక శిల్పం కాదు. అది ఒక ప్రశ్న, ఒక సవాల్. 3000 సంవత్సరాల క్రితం ఎవరో ఈ భారీ తలను చెక్కారు. ఎవరు? ఎందుకు? ఎలా? మరియు వారు ఎక్కడికి అదృశ్యమయ్యారు? ఈరోజు మీరు తెలుసుకోబోతున్నదే ఆల్మెక్ నాగరికత. అమెరికా ఖండం యొక్క మొదటి గొప్ప నాగరికత. మాయా మరియు ఆజ్టెక్ కన్నా 1000 సంవత్సరాలు పురాతనమైనది. నమస్కారం ఫ్రెండ్స్, ఇది ఏన్షియంట్ మిస్టరీస్ తెలుగు. ఇది మన లాస్ట్ సివిలైజేషన్ సిరీస్ యొక్క 3వ ఎపిసోడ్. మొదటి ఎపిసోడ్లో మేము అన్వేషించాం అట్లాంటిస్ను, ప్లేటో కలకన్న నగరాన్ని. రెండో ఎపిసోడ్లో మేము డైవ్ చేశాం ద్వారకకు, కృష్ణుడి మునిగిపోయిన నగరానికి. ఈ ఎపిసోడ్స్ మీరు చూడకపోతే ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. సరే, ఈరోజు మనం ప్రయాణిస్తున్నాం మెక్సికో అడవులకు. ఒక నాగరికతకు ఇతర నాగరికతల ఉనికి కూడా తెలియదు. ఒక నాగరికత చరిత్ర పుస్తకాల నుండి తొలగించబడింది. కాని ఈరోజు మనం వారి కథ మళ్లీ చెబుతున్నాం. నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను క్రీస్తుపూర్వం 16వ శతాబ్దానికి, 3600 సంవత్సరాల వెనక్కి. హుయాన్ కథ ఒక స్థానిక పురాణంలా మారిపోయింది. దశాబ్దాలు గడిచాయి. ఆ రాతితల గురించి ప్రజలు మాట్లాడుకునేవారు, కాని ఎవరూ పెద్దగా నమ్మలేదు. కాని 1938లో అమెరికా నుండి ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు మాథ్యూ స్టర్లింగ్. అతడు స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ నుండి వచ్చిన ఆర్కియాలజిస్ట్. అతడు స్థానిక కథలను విన్నాడు మరియు నమ్మాడు. స్టర్లింగ్ శాన్ లోరెన్జో అనే ప్రాంతానికి వెళ్లాడు. మెక్సికో యొక్క దక్షిణ తీర ప్రాంతం, వెరాక్రూజ్ రాష్ట్రం, గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరం నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో. చుట్టూ దట్టమైన అడవులు, తేమతో కూడిన వాతావరణం. వర్షాకాలంలో నదులు ఉబుకుతాయి. అతని బృందం తవ్వడం మొదలుపెట్టింది. మొదటి రోజు మట్టి, రెండవ రోజు మరింత మట్టి, మూడవ రోజు ఒక రాతి ముక్క కనిపించింది. స్టర్లింగ్ ఉత్సాహంగా అరిచాడు, ఇక్కడే ఉంది, తవ్వండి, జాగ్రత్తగా. 2 వారాల కఠిన శ్రమ తరువాత ఆ తల పూర్తిగా బయటపడింది. స్టర్లింగ్ దాని ముందు నిలబడ్డాడే. అతడు మాట్లాడలేకపోయాడే. అతడు కేవలం చూస్తూ నిలబడిపోయాడే. భారీ రాతి తల, 2.5 మీటర్ల ఎత్తు, నల్లటి బసాల్ట్ రాయి, మెరుస్తున్న ఉపరితలం, మరియు ఆ ముఖం. అసాధారణమైన వివరాలు, కనుబొమలు, కళ్ళు, ముక్కు, పెదవులు, ప్రతిదీ ఖచ్చితంగా చెక్కబడింది. స్టర్లింగ్ తన డైరీలో రాశాడు, ఇది అమెరికా ఖండంలో నేను చూసిన అత్యంత అద్భుతమైన శిల్పం. ఇది కేవలం కళ కాదు, ఇది ఇంజనీరింగ్ అద్భుతం. కానీ ఆశ్చర్యం ఇంకా ముందు ఉంది. స్టర్లింగ్ తవ్వడం కొనసాగించాడు. మరో వారం తరువాత 2వ తల కనిపించింది. తరువాత 3వ తల, 4వ తల. అతడు మెక్సికాన్ ప్రభుత్వానికి టెలిగ్రామ్ పంపాడు. ఇక్కడ ఒక పురాతన నాగరికత ఉంది, మాయా కంటే పాతది. నాకు మరింత సమయం కావాలి, మరింత డబ్బు కావాలి. 1939, 1940, 1941. స్టర్లింగ్ ప్రతి సంవత్సరం తిరిగి వచ్చాడు. 2వ ప్రపంచ యుద్ధం కారణంగా పని ఆగిపోయింది. కాని 1946లో అతడు తిరిగి వచ్చాడు. ఈసారి అతడు మరో ప్రాంతానికి వెళ్లాడు, లావెంటా. లావెంటా శాన్ లోరెంజో నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ స్టర్లింగ్ ఇంకా పెద్ద ఆవిష్కరణలు చేశాడు. 34 మీటర్ల ఎత్తు ఉన్న పిరమిడ్, మరింత రాతి తలలు, శిల్పాలు, విగ్రహాలు, ఒక సంపూర్ణ నగరం. 1947 నాటికి స్టర్లింగ్కు అర్థమైంది, ఇది కేవలం కొన్ని శిల్పాలు కాదు, ఇక్కడ ఒక కొత్త నాగరికత ఉంది. ఇంతకుముందు ఎవరికి తెలియని నాగరికత.
అతడు వారికి ఒక పేరు పెట్టాడు, ఆల్మెక్. యాజ్టెక్ భాషలో దీని అర్థం రబ్బరు ప్రజలు. ఎందుకంటే ఈ ప్రాంతంలో రబ్బరు చెట్లు చాలా ఉండేవి. ఆల్మెక్ ప్రజలు రబ్బరు సేకరించేవారు. రబ్బరు బంతులతో ఆటలు ఆడేవారు. కార్బన్ డేటింగ్ ఫలితాలు వచ్చినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఈ నాగరికత క్రీస్తుపూర్వం 16వ శతాబ్దంలో మొదలైంది. 3600 సంవత్సరాల క్రితం. క్రీస్తుపూర్వం 1600 నుండి 400 వరకు 1200 సంవత్సరాలు ఉనికిలో ఉంది. మాయా నాగరికత క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో మొదలైంది. యాజ్టెక్ సామ్రాజ్యం క్రీస్తు శకం 14వ శతాబ్దంలో మొదలైంది. కానీ ఆల్మెక్స్ వారు మొదటివారు. అమెరికా ఖండం యొక్క మొదటి గొప్ప నాగరికత. 1950. స్టేర్లింగ్ల వెంటాలో పనిచేస్తున్నాడు. ఒకరోజు ఉదయం అతని బృందంలోని ఒక యువ భూవిజ్ఞాన శాస్త్రవేత్త అతని దగ్గరకు పరిగెత్తుకుని వచ్చాడు. డాక్టర్ స్టేర్లింగ్, మీరిది చూడాలి. ఇది అసాధ్యం. ఏమిటి? ఈ రాతి తలలు. ఇవి బజాల్ట్తో చేయబడ్డాయి. కాని సార్, ఈ ప్రాంతంలో బజాల్ట్ రాళ్లు లేవు. నేను 100 కిలోమీటర్ల చుట్టూ సర్వే చేశాను. ఏ బజాల్ట్ కూడా కనిపించలేదు. స్టేర్లింగ్ గ్రహించాడు. అతడు ఒక రాతి తల దగ్గరికి వెళ్ళాడు. అతడు రాయిని తాకాడు. మృదువైన, మెరుస్తున్న ఉపరితలం. నిస్సందేహంగా బజాల్ట్, అగ్నిపర్వతశిల. అయితే ఈ రాళ్లు ఎక్కడ నుండి వచ్చాయి? తరువాతి 2 సంవత్సరాలు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఆ ప్రశ్నకు సమాధానం వెతికారు. వారు మెక్సికో అంతా ప్రయాణించారు. బజాల్ట్ నమూనాలు సేకరించారు. ప్రయోగశాలల్లో రసాయన విశ్లేషణ చేశారు. 1952లో వారికి సమాధానం దొరికింది. ఆ బజాల్ట్ టక్స్టలా పర్వతాల నుండి వచ్చింది. సెర్రో సింటెపెక్ అనే అగ్నిపర్వత ప్రాంతం నుండి. స్టేర్లింగ్ మ్యాపు మీద దూరం కొలిచాడు. 90 కిలోమీటర్లు. లావెంటా నుండి సెర్రో సింటెపెక్ వరకు 90 కిలోమీటర్లు. అతడు భారీ తల దగ్గరికి వెళ్ళాడు. అతడు దాని పరిమాణాన్ని అంచనా వేశాడు. ఎత్తు 3 మీటర్లు, వెడల్పు 2 మీటర్లు. ఈరోజు శాస్త్రవేత్తలు లెక్కించిన ప్రకారం అత్యంత పెద్ద తల బరువు 25 టన్నులు, చిన్నది 6 టన్నులు, సగటు బరువు దాదాపు 15 టన్నులు. స్టేర్లింగ్ తన నోట్బుక్ తీసి లెక్కలు వేయటం మొదలుపెట్టాడు. 25 టన్నులు, 90 కిలోమీటర్లు, అడవుల గుండా, పర్వతాల మీదుగా, నదుల మీదుగా. మరియు ఆల్మెక్ ప్రజల దగ్గర ఏమీ ఉంది? చక్రం లేదు, ఇనుప పరికరాలు లేవు, గుర్రాలు లేవు, ఎద్దులు లేవు. అతడు కళ్ళు మూసుకుని ఊహించుకోవడం మొదలుపెట్టాడు. మొదట కార్మికుల బృందం పర్వతానికి వెళ్ళాలి. సరైన రాయిని కనుగొనాలి. పెద్దదిగా, లోపాలు లేకుండా ఉండాలి. తరువాత ఆ రాయిను పర్వతం నుండి వేరు చేయాలి. రాతి ఉలులు, చెక్క కర్రలు, నీరు వాడి, నెలల శ్రమతో రాయిను పగులగొట్టాలి. తరువాత ఆ రాయిను పర్వతం నుండి కిందకి దించాలి. చెక్క రాంపులు నిర్మించాలి. 100 మంది కార్మికులు రోపులతో లాగాలి. నెమ్మదిగా, జాగ్రత్తగా. రాయి జారిపడితే అది చెయ్యి నిండా పైకి వెళ్లి ఉపయోగించలేనంతగా పగులుతుంది. తరువాత అడవిగుండా దారి తెరవాలి. పెద్ద చెట్లను నరికాలి. వేర్లను తొలగించాలి. చెక్కక దుంగలు పెట్టాలి. ఆ దుంగల మీద రాయిను జారవిడవాలి. రోజూ కొన్ని మీటర్లు మాత్రమే కదలగలరు. వర్షాకాలంలో నేల బురదగా మారుతుంది. పొడికాలంలో దుంగలు బిగించుకుపోతాయి. మరియు అత్యంత కష్టమైనది నదులు. ఈ ప్రాంతంలో అనేక నదులు ఉన్నాయి. కోక్సాకొల్కోస్, టోనాలా, బ్లాస్సీలో. నదిని దాటడానికి పెద్ద చెక్క తెప్ప నిర్మించాలి, బలిసిన చెక్కతో. ఆ తెప్ప మీద 25 టన్నుల రాయిని ఎక్కించాలి. చెక్క తెప్ప మునిగిపోకుండా చూసుకోవాలి. ప్రవాహానికి కొట్టుకుపోకుండా చూసుకోవాలి. ఆధునిక ఆర్కియాలజిస్టులు అంచనా ప్రకారం ఒక్కో తలను తరలించటానికి 1000 నుండి 1500 మంది కార్మికులు అవసరం. 6 నుండి 12 నెలల సమయం అవసరం కేవలం తరలించటానికి. తరువాత శిల్పకారుల పని మొదలవుతుంది. బసాల్ట్ చాలా గట్టి రాయి. మోక్స్ స్కేల్లో దాని కాఠిన్యం 6. ఇనుప పరికరాలు లేనప్పుడు దీన్ని చెక్కడం ఎలా? శాస్త్రవేత్తలు కనుగొన్న పద్ధతి. ఆల్మెక్ ప్రజలు గట్టి రాతి ఊలులు వాడేవారు. క్వార్ట్జ్ ఇసుక వాడేవారు. నీరు వాడేవారు. నెమ్మదిగా, సున్నితంగా, వారాల తరబడి ఒక ముఖాన్ని రూపొందించేవారు. ఒక ముఖం పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టేది? యేల్ విశ్వవిద్యాలయం యొక్క ప్రయోగాత్మక ఆర్కియాలజీ అధ్యయనం అంచనా ప్రకారం ఒక భారీ తలను చెక్కడానికి 5 నుండి 15 మంది నైపుణ్యం కలిగిన శిల్పకారులు
2 నుండి 3 సంవత్సరాలు పనిచేయాలి. అంటే ఒక్కో తల నిర్మించడానికి మొత్తం సమయం, పర్వతం నుండి రడిరాయి తీయడం 6 నెలలు, తరలించడం 12 నెలలు, చెక్కడం 3 సంవత్సరాలు, మొత్తం 4.5 సంవత్సరాలు. ఈ రోజు వరకు 17 కొలోసల్ హెడ్స్ కనుగొనబడ్డాయి. శాన్ లోరెంజోలో 10, లా వెంటాలో 4, ట్రెస్ జపోటెస్లో 2, లగునా డె లాస్ సెర్రోస్లో 1. స్టిర్లింగ్ ప్రతి తలను అధ్యయనం చేశాడు. అతడు గమనించాడు, ప్రతి తల ప్రత్యేకమైనది, ప్రతి ముఖం భిన్నమైనది. కొన్ని తలలకు కనుబొమ్మలు పైకి ఎత్తబడ్డాయి, ఆదేశాలు ఇస్తున్నట్లు కనిపిస్తాయి. కొన్ని తలలకు కళ్ళు పాక మూసుకున్నట్లు, ధ్యానంలో ఉన్నట్లు కనిపిస్తాయి. కొన్ని తలల పెదవులపై చిన్న చిరునవ్వు, రహస్యం దాచుకున్నట్లు కనిపిస్తాయి. ప్రతి తల మీద ఒక హెల్మెట్ లాంటిది ఉంది, కానీ ఆ హెల్మెట్లు కూడా వేరువేరుగా ఉన్నాయి. కొన్నింటి మీద జాగ్వార్ చిహ్నాలు, కొన్నింటి మీద డబుల్ మెర్చింగ్ నమూనా, కొన్నింటి మీద స్వస్తిక్ లాంటి చిహ్నాలు, కొన్నింటి మీద పశువుల లక్షణాలు. శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు, ఈ తలలు నిజమైన వ్యక్తుల చిత్రాలు. బహుశా రాజులు, బహుశా గొప్ప యోధులు, బహుశా బాల్ గేమ్ ఛాంపియన్లు. వారు చనిపోయిన తరువాత వారి గౌరవార్థం ఈ భారీ తలలు చెక్కబడ్డాయి. కాని అత్యంత పెద్ద ప్రశ్న మిగిలి ఉంది. ఎందుకు? ఇంత కష్టమైన పని ఎందుకు చేశారు? ఇంత సంపద, ఇంత శ్రమ ఎందుకు ఖర్చు చేశారు? స్టిర్లింగ్ అర్థం చేసుకున్నాడు. ఇది శక్తి ప్రదర్శన, రాజుల శక్తి ప్రదర్శన. ఒక సందేశం. చూడండి మా శక్తిని. మేము అసాధ్యమైన పనులు చేయగలం. మేము పర్వతాలను కదలించగలం. మేము రాతిని మాట్లాడించగలం. కాని ఆ శక్తి ప్రదర్శన ఒకరోజు వారికే వ్యతిరేకంగా తిరిగింది. కాని ఆ తలలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి మరో కారణం వల్ల కూడా. ఆ ముఖాల లక్షణాలు. 1950ల చివరిలో మెక్సికన్ పండితుడు జోస్ మెల్గార్ స్టిర్లింగ్ యొక్క ఫోటోలను అధ్యయనం చేస్తున్నాడు. అతడు ఒక విషయాన్ని గమనించాడు. ఆ ముఖాలు స్థానిక అమెరికన్ లక్షణాలతో సరిపోలడం లేదు. వెడల్పాటి ముక్కులు, మందమైన పెదవులు, పూర్తి చెంపడు, చదునైన నుదుళ్ళు. ఇవి ఆఫ్రికన్ లక్షణాల్లాగా ఉన్నాయి. మెల్గార్ ఒక ధైర్యమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అతడు రాశాడు, బహుశా క్రీస్తుపూర్వం 16 లేదా 15వ శతాబ్దంలో పశ్చిమ ఆఫ్రికా నుండి కొంతమంది ప్రజలు అట్లాంటిక్ సముద్రం దాటి మెక్సికో తీరాన్ని చేరుకున్నారు. వారు ఓల్మెక్ సంస్కృతిని ప్రభావితం చేశారు లేదా స్థాపించారు. ఈ సిద్ధాంతం చరిత్ర ప్రపంచాన్ని 2 భాగాలుగా విభజించింది. కొంతమంది పండితులు మెల్గార్ను సమర్థించారు. వారు ఆధారాలుగా చూపించారు. మొదటిది, ముఖ లక్షణాలు స్పష్టంగా ఆఫ్రికన్ లక్షణాలను పోలి ఉన్నాయి. రెండోది, అట్లాంటిక్ సముద్ర ప్రవాహాలు ఆఫ్రికా నుండి దక్షిణ అమెరికా వైపుకు వెళ్తాయి. కెనరీ కరెంట్ మరియు నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ సహజంగానే పడవలను పశ్చిమానికి తీసుకెళ్తాయి. మూడోది, పురాతన ఆఫ్రికన్లు నైపుణ్యం కలిగిన నావికుడు. ఈజిప్షియన్లు నైలు నదిలో, ఎర్ర సముద్రంలో పెద్ద పడవలు నడిపేవారు. కానీ చాలామంది శాస్త్రవేత్తలు వ్యతిరేకించారు. వారి ప్రధాన వాదన, ఆఫ్రికన్ ప్రజలు అమెరికా వచ్చినట్లయితే వారు తమ సంస్కృతిని కూడా తెచ్చేవారు. వారి భాష, వారి రాత, వారి పరికరాలు, వారి ఆహార పద్ధతులు, వారి సంప్రదాయాలు. కానీ ఆల్మెక్ నాగరికతలో ఆఫ్రికన్ సంస్కృతి యొక్క ఏ జాడ కూడా కనిపించటం లేదు. వాల్మెక్ భాష మిక్స్జోక్ భాషా కుటుంబానికి చెందినది. ఆఫ్రికన్ భాషలకు సంబంధం లేదు. వారి రాత స్థానికంగా అభివృద్ధి చెందినది. వారి పరికరాలు మెసో అమెరికన్ శైలిలో ఉన్నాయి. దశాబ్దాలు గడిచాయి. చర్చ కొనసాగింది. కానీ ఎవరికీ నిర్ణయాత్మక సాక్ష్యం లేదు. అప్పుడు 21వ శతాబ్దం వచ్చింది. డిఎన్ఏ టెక్నాలజీ అభివృద్ధి చెందింది. 2018లో యూసీ బర్క్లీ యూనివర్సిటీ నుండి శాస్త్రవేత్తల బృందం ఒక ముఖ్యమైన అధ్యయనం చేసింది. వారు శాన్ లోరెంజో మరియు సమీప ప్రాంతాల నుండి 76 వాల్మెక్ అవశేషాలను సేకరించారు. క్రీస్తుపూర్వం 1600 నుండి 400 వరకు కాలానికి చెందిన అవశేషాలు. వారు పూర్తి జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. ఫలితం 100%
స్థానిక అమెరికన్ డిఎన్ఏ. ఆఫ్రికన్ జన్యు గుర్తుల యొక్క ఏ జాడ కూడా కనిపించలేదు. 2020లో హార్వర్డ్ యూనివర్సిటీ మరో విస్తృత అధ్యయనం చేసింది. వారు 481 మధ్య అమెరికా అవశేషాలను పరీక్షించారు. గల్ఫ్ కోస్ట్ ప్రాంతం నుండి క్రీస్తుపూర్వం 1600 నుండి 400 వరకు కాలంలోని నమూనాలు. ఫలితం మరొకసారి ఆఫ్రికన్ జన్యు గుర్తులు ఏవీ లేవు. యూనివర్సిటీ ఆఫ్ కాన్సస్లోని జెనెటిక్ ఆంథ్రపాలజిస్ట్ డాక్టర్ జెనిఫర్ రాఫ్ తమ పరిశోధన నివేదికలో రాశారు. వాల్మెక్ ప్రజలు పూర్తిగా స్థానిక అమెరికన్లు. వారి పూర్వీకులు సైబీరియా నుండి బెరింగ్ స్ట్రైట్ గుండా క్రీస్తుపూర్వం 15,000 సంవత్సరాల క్రితం అమెరికా ఖండానికి వలస వచ్చారు. వాల్మెక్ ప్రజలలో ఆఫ్రికన్, యూరోపియన్ లేదా ఏషియన్ జన్యు మిశ్రమం యొక్క ఏ సాక్ష్యం కూడా లేదు. డేటా స్పష్టంగా ఉంది. ఆఫ్రికన్ సంబంధం సిద్ధాంతం శాస్త్రీయంగా తిరస్కరించబడింది. కానీ అప్పుడు ప్రశ్న మారిపోయింది. ఆఫ్రికన్ డిఎన్ఏ లేకపోతే ఆ తలల ముఖ లక్షణాలు ఎందుకు అలా ఉన్నాయి? శాస్త్రవేత్తలు ఇప్పుడు 3 వివరణలు ఇస్తున్నారు. మొదటిది కళాత్మక శైలి. వాల్మెక్ శిల్పకారులు ఒక నిర్దిష్ట శైలిని అనుసరించారు. విస్తృత లక్షణాలు, పెద్ద కళ్ళు, మందమైన పెదవులు, ఇవి శక్తిని, రాజహోదాను సూచించటానికి వాడారు. ఇది రియలిస్టిక్ పోర్ట్రైట్ కాదు, ఇది స్టైలైజ్డ్ ఆర్ట్. రెండోది హెల్మెట్ లేదా క్రీడా గేర్. వాల్మెక్ ప్రజలు రబ్బర్ బాల్ గేమ్ ఆడేవారు. ఆ గేమ్ కోసం వారు భారీ హెల్మెట్లు ధరించేవారు. ఆ హెల్మెట్లు ముఖ లక్షణాలను వక్రీకరించవచ్చు, విస్తృతంగా కనిపించేలా చేయవచ్చు. మూడోది జన్యు వైవిధ్యం. మధ్య అమెరికా స్థానిక ప్రజలు వైవిధ్యమైన ముఖ లక్షణాలను కలిగి ఉన్నారు. కొంతమంది సన్నని ముఖాలు, కొంతమంది పూర్తి ముఖాలు, కొంతమంది సన్నని ముక్కులు, కొంతమంది వెడల్పాటి ముక్కులు. ఇది సాధారణ జన్యు వైవిధ్యం, ఆఫ్రికన్ కనెక్షన్ కాదు. నేటి మెక్సికో మరియు గ్వాటెమాలా స్థానిక ప్రజలను చూస్తే మనకు తెలుస్తుందే, విస్తృత ముఖ లక్షణాలు చాలా సాధారణం. ఇవి ఆఫ్రికన్ లక్షణాలు కావు, ఇవి స్థానిక అమెరికన్ లక్షణాలు. అంటే ఓల్మెక్ నాగరికత యొక్క గొప్పతనం పూర్తిగా స్వదేశీయం. బాహ్య ప్రభావాల అవసరం లేదు, వారు స్వయంగా అసాధ్యమైన పనులు చేశారు. 1946 స్టెర్లింగ్ లా వెంటాలో ఒక విచిత్రమైన నిర్మాణాన్ని కనుగొన్నాడు. పిరమిడ్ నుండి కొంత దూరంలో భూమి కింద ఒక రహస్య గది. అతడు మెట్లు దిగి ఆ గదిలోకి ప్రవేశించాడు. చీకటి, తేమ. అతడు తన టార్చ్ వెలిగించాడు. గది మధ్యలో 16 చిన్న విగ్రహాలు వృత్తాకారంలో అమర్చబడి ఉన్నాయి. అవన్నీ ఒక దిశ వైపు చూస్తున్నాయి. ప్రతి విగ్రహం దాదాపు 5 సెంటీమీటర్లెత్తు, జేడ్ రాయితో చెక్కబడినవి. స్టెర్లింగ్ ఒక విగ్రహాన్ని జాగ్రత్తగా తీసి పరీక్షించాడు. అద్భుతమైన వివరాలు, ముఖ లక్షణాలు, ఆభరణాలు, వస్త్రాలు అన్నీ సూక్ష్మంగా చెక్కబడ్డాయి. కాని ఆ ముఖాలు విచిత్రంగా ఉన్నాయి. మానవులా, కాని పూర్తిగా కాదు, ఏదో వేరు. స్టెర్లింగ్ మరిన్ని శిల్పాలను పరీక్షించడం మొదలుపెట్టాడు. అతడు గమనించాడు, ప్రతి కళాఖండంలో ఒక జీవి పునరావృతమవుతోంది. సగం మానవుడు, సగం జాగ్వార్. కొన్ని శిల్పాలలో శిశువు రూపంలో, బిడ్డముఖం కాని జాగ్వార్ కోరలు, పెద్ద కళ్ళు కాని క్రింద వంగిన నోరు, తల మధ్య వి ఆకారపు చీలిక. కొన్ని శిల్పాలలో పెద్దవాడిగా, పూర్తిగా మానవ శరీరం కాని జాగ్వార్ ముఖ లక్షణాలు, లేదా జాగ్వార్ శరీరం కాని మానవ కళ్ళు. అత్యంత వింతైన శిల్పంలా వెంటా మాన్యుమెంట్ 19. ఒక స్త్రీ జాగ్వార్తో కలిసి కూర్చుని ఉంది. జాగ్వార్ ఆమెను మెల్లగా తాకుతోంది. ఆమె భయపడడం లేదు, ఆమె ప్రశాంతంగా కూర్చుని ఉంది. స్టెర్లింగ్ అర్థం చేసుకున్నాడు, ఆల్మెక్ ప్రజలకు జాగ్వార్ ఒక దేవుడు లేదా అనేక దేవుళ్ల రూపం. 1960లలో యేలు విశ్వవిద్యాలయం యొక్క మానవ శాస్త్రవేత్త పీటర్ ఫస్ట్ ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అతడు చెప్పాడు, ఆల్మెక్ ప్రజల సృష్టి పురాణం జాగ్వార్తో ప్రారంభమవుతుంది. చాలా కాలం క్రితం మొదటి కాలంలో ఒక స్త్రీ అడవిలో నడుస్తుంది. ఆమెకు ఒక జాగ్వార్ ఎదురైంది. జాగ్వార్ ఆమెను చంపలేదు. జాగ్వార్ దేవుడు మానవ రూపం తీసుకుని ఆమెతో కలిసిపోయాడు. ఆ దైవిక సంబంధం నుండి మొదటి ఆల్మెక్ మనుషులు పుట్టారు. కాబట్టి ప్రతి ఆల్మెక్ వ్యక్తి లోపల జాగ్వార్ రక్తం ప్రవహిస్తుంది. వారు సగం మానవులు, సగం జాగ్వార్. వారు జాగ్వార్ యొక్క శక్తిని
వేగాన్ని, తెలివిని కలిగి ఉన్నారు. ఈ నమ్మకం ఆల్మెక్ సమాజం అంతటా వ్యాపించింది. రాజులు జాగ్వార్ చర్మం ధరించేవారు. పూజారులు జాగ్వార్ ముసుగులు వేసుకునేవారు. యోధులు జాగ్వార్ కూరలు నెక్లెస్లుగా ధరించేవారు. శిశువులకు తల రూపాన్ని మార్చేవారు, జాగ్వార్ తల వంటి వి ఆకారం రావడానికి. జాగ్వార్ కేవలం ఒక జంతువు కాదు, అది శక్తి చిహ్నం, అది రాత్రి చిహ్నం, అది భూగర్భ ప్రపంచం చిహ్నం, అది వర్షం తెచ్చేది, అది పంటలు పండించేది, అది రాజులకు అధికారమిచ్చేది. ఈ నమ్మకం ఆల్మెక్ తర్వాత కూడా కొనసాగింది. మాయా ప్రజలకు జగ్వార్ దేవుళ్ళు ఉన్నారు. రాత్రి సూర్యుడు జగ్వార్ రూపంలో భూగర్భ ప్రపంచంలో ప్రయాణిస్తాడని వారు నమ్మేవారు. ఆజ్టెక్ సామ్రాజ్యంలో జగ్వార్ వారియర్స్ అనే ప్రత్యేక సైనిక వర్గం ఉండేది. వారు జగ్వార్ చర్మం ధరించేవారు, యుద్ధంలో జగ్వార్లాగా పోరాడేవారు. నేటి లాటిన్ అమెరికాలో అనేక స్థానిక సమూహాలు ఇంకా జగ్వార్ను పవిత్ర జంతువుగా భావిస్తారు. షామన్లు జగ్వార్ రూపం తీసుకోగలరని నమ్ముతారు. 3000 సంవత్సరాల క్రితం ఆల్మెక్ ప్రజలు మొదలుపెట్టిన ఈ సంప్రదాయం ఈరోజు కూడా బ్రతికి ఉంది. 1955 మాథ్యూ స్టెర్లింగ్ శాన్ లోరెంజోకు తిరిగి వచ్చాడు. అతడు ఇప్పుడు 60 సంవత్సరాల వయస్సు. గడ్డం తెల్లగా మారింది, కాని అతని కళ్లల్లో ఇంకా ఆసక్తి మెరుస్తోంది. అతని బృందం పిరమిడ్ దగ్గర కొత్త త్రవ్వకాలు ప్రారంభించింది. కాని వారు కనుగొన్నది వారిని షాక్ చేసింది. ఆ ప్రసిద్ధ భారీ రాతి తలలు, అవి నిలబడిలేవు, అవి పడి ఉన్నాయి, ముఖం క్రింద వైపు. ఉద్దేశపూర్వకంగా పడగొట్టబడ్డాయి. స్టెర్లింగ్ మోకాల మీద కూర్చుని ఒక తలను జాగ్రత్తగా పరీక్షించాడు. తల ముఖం పాడు చేయబడింది, కళ్ళు రాతి ఉలులతో చెక్కబడ్డాయి, ముక్కు పగలగొట్టబడింది. ఇది ప్రమాదం వల్ల కాదు, ఇది కోపం, ఇది ఉద్దేశపూర్వకమైన విధ్వంసం. మరో తల మట్టిలో పాతిపెట్టబడింది, ముఖం కింద వైపు చేసి భూమిలో ప్రత్యేకంగా త్రవ్విన గుంతలో పాతిపెట్టారు. ఇది కేవలం దాచరం కాదు, ఇది ఆచారం, ఇది శిక్ష. స్టెర్లింగ్ మరిన్ని ప్రాంతాలు తవ్వించాడు. క్రీస్తుపూర్వం 9వ శతాబ్దంలో శాన్ లోరెంజో నగరంలో ఏదో భయంకరమైన సంఘటన జరిగింది. స్టెర్లింగ్ కళ్ళు మూసుకుని ఆ రోజును ఊహించుకోవటం మొదలుపెట్టాడు. ఆర్కియాలజికల్ సాక్ష్యం చెప్తోంది ఒక కథ. అది ఇలా జరిగి ఉండవచ్చు. క్రీస్తుపూర్వం 900 పతనం యొక్క రోజు. ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అతని పేరు హుయాన్ అనుకుందాం. అతడు ఒక రాతి తల ముందు నిలబడి ఉన్నాడు. అది అతని తండ్రి రాజు తల. కాని ఈరోజు హుయాన్ భయపడ్డాడు. ప్రజలు కోపంగా ఉన్నారు. గత 3 సంవత్సరాలుగా పంటలు విఫలమయ్యాయి. తగినంత వర్షం రాలేదు. నదుల నీటి స్థాయి తగ్గింది. ఆహారం కొరత మొదలైంది. రాజు చెప్పాడు, దేవతలు కోపంగా ఉన్నారని, మరిన్ని బలులు అవసరమని, మరిన్ని పన్నులు అవసరమని. కాని ప్రజలు నమ్మడం మానేశారు. వారు అనుకుంటున్నారు రాజు విఫలమయ్యాడని, జాగ్వార్ దేవుడు రాజును వదిలిపెట్టాడని. ఒక పెద్ద మనిషి అరిచాడు, రాజు మనల్ని విఫలం చేశాడు, దేవతలు మనపై కోపంగా ఉన్నారు, ఈ రాతి తలలు అహంకారానికి చిహ్నాలు. గుంపు అరుస్తూ ఉంది, తొలగించండి, నాశనం చెయ్యండి. హుయాన్ వణుకుతున్నాడు. అతనికి తెలుసు తర్వాత ఏమీ జరగబోతుందో. రాత్రి వచ్చింది. ప్రజలు రాతి తల వద్దకు వచ్చారు. వారు రూపులు, చెక్క లివర్లు, కోపం తీసుకుని వచ్చారు. ఒక నాయకుడు కమాండ్ ఇచ్చాడు, ఈ తలను తొలగించండి, దేవతలకు చూపించండి, మేము క్షమాపణ కోరుతున్నామని. రూపులు గట్టిగా లాగడం మొదలైంది. చెక్క కర్రలు కిరకిరలాడుతున్నాయి. 100 మంది ప్రజలు ఒక లక్ష్యంతో. తల నెమ్మదిగా వంగడం ప్రారంభించింది. హుయాన్ అరిచాడు, ఆగండి దయచేసి. కాని ఎవరూ వినలేదు. తల నేలమీద పడింది, భారీ శబ్దంతో. కాని అది చాలదు. ప్రజలు రాళ్లతో ఆ ముఖాన్ని కొడతారు, కళ్ళు చెక్కుతారు, ముక్కు పగలగొడతారు. వారి కోపం, వారి నొప్పి, వారి ఆకలి అన్నీ ఆ రాతి ముఖం మీద కురిపిస్తారు. తరువాత వారు భవనాలకు నిప్పు పెడతారు, దేవాలయాలను దహనం చేస్తారు. హుయాన్ పారిపోయాడు. అతడు మరో నగరానికి వెళ్ళాడు, లా వెంట. అక్కడ అతడు ఒక కొత్త జీవితం ప్రారంభించాడు. కాని ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ వదిలిపెట్టలేదు. ఇది కల్పన కాదు, ఆర్కియాలజికల్ సాక్ష్యం ఇదే కథ చెబుతుంది. యేల్ విశ్వవిద్యాలయంలోని డాక్టర్ ఆన్క్లైన్ తమ 2006 అధ్యయనంలో రాశారు, శాన్ లోరెంజో మాన్యుమెంట్ల విధ్వంసం యాదృచ్ఛికం కాదు. ఇది ఆచారపూర్వకమైనది, క్రమబద్ధమైనది. తలలు నిర్దిష్ట మార్గంలో పడగొట్టబడ్డాయి, నిర్దిష్ట రీతిలో పాతిపెట్టబడ్డాయి.
ఇది రాజకీయ విప్లవానికి సాక్ష్యం. ప్రజలు రాజుల శక్తిని అంతం చెయ్యాలనుకున్నారు. చరిత్ర నుండి తొలగించాలనుకున్నారు. కానీ తిరుగుబాటు మాత్రమే కారణం కాదు. పర్యావరణం కూడా పాత్ర పోషించింది. పెద్ద నగరాలు నిర్మించడానికి, పిరమిడ్లు నిర్మించడానికి ఓల్మెక్ ప్రజలు లక్షలాది చెట్లు నరికారు. అడవులు నాశనమయ్యాయి. అడవులు లేకుండా వర్షపాతం తగ్గింది. మట్టి కూత పెరిగింది. నదులు బురదతో నిండాయి. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం చుట్టుపక్కల కోక్సాకోల్కోస్ నది దారి మార్చింది. భూకంపం లేదా భూమి మార్పుల వల్ల లావెంటా నదికి చాలా దూరంగా అయింది. నీరు లేదు, వ్యాపారం లేదు, పంటలు విఫలమయ్యాయి. ఆహార కొరత తీవ్రమైంది. ధరలు పెరిగాయి. పేదవారు ఆకలితో మరణించారు. వ్యాధులు పెరిగాయి. సామాజిక ఉద్రిక్తలు పెరిగాయి. వివిధ సమూహాల మధ్య యుద్ధాలు. క్రీస్తుపూర్వం 400 నాటికి ప్రధాన నగరాలు దాదాపుగా ఖాళీ అయ్యాయి. ప్రజలు చిన్న చిన్న గ్రామాలకు వలస వెళ్లారు. కేంద్రీకృత అధికారం ముగిసింది. ఆల్మెక్ నాగరికత క్షీణించింది. అడవులు తిరిగి నగరాలను కప్పివేశాయి. భారీ పిరమిడ్లు మొక్కలతో కప్పబడ్డాయి. రాతి తలలు బురదలో కూరుకుపోయాయి. శతాబ్దాలు గడిచాయి. ఆల్మెక్ పేరు మరిచిపోయింది. వారి నగరాలు అడవుల్లో మాయమయ్యాయి. కాని వారి జ్ఞానం మరణించలేదు. 1975 మాథ్యూ స్టెర్లింగ్ తన జీవిత చివరి రోజులు గడుపుతున్నాడు. 80 సంవత్సరాల వయస్సు. అతడు తన డెస్క్ వద్ద కూర్చుని ఒక లేఖ రాస్తున్నాడు. తన జీవిత పని గురించి అతడు రాశాడు, నేను 3 దశాబ్దాలుగా ఆల్మెక్ నాగరికతను అధ్యయనం చేశాను. నేను అర్థం చేసుకున్నది ఒకటి: ఆల్మెక్స్ అంతరించిపోలేదు. వారు రూపాంతరం చెందారు. వారు మెసో అమెరికా యొక్క తల్లి సంస్కృతి. వారి రక్తం, వారి జ్ఞానం, వారి ఆత్మ అన్నీ తరువాతి ప్రతి నాగరికతలో బ్రతికి ఉన్నాయి. స్టెర్లింగ్ సత్యం చెప్పాడు. మాయా నాగరికత ఆల్మెక్ క్యాలెండర్ను స్వీకరించింది. లాంగ్ కౌంట్ క్యాలెండర్ అనే సంక్లిష్ట కాలగణన వ్యవస్థ. ఆల్మెక్స్ క్రీస్తుపూర్వం 900లో దీన్ని కనుగొన్నారు. మాయా దీన్ని అభివృద్ధి చేసి పరిపూర్ణం చేశారు. మాయా రైటింగ్ సిస్టమ్ ఆల్మెక్ చిహ్నాల నుండి ఉద్భవించింది. క్యాస్కజల్ బ్లాక్ అనే క్రీస్తుపూర్వం 900 నాటి ఆల్మెక్ శిల్పంలో అమెరికా ఖండం యొక్క మొదటి రైటింగ్ కనిపిస్తుంది. 62 చిహ్నాలు. మాయా వారి 200 చిహ్నాల వ్యవస్థను దీని నుండి అభివృద్ధి చేశారు. పిరమిడ్ నిర్మాణ పద్ధతులు. ఆల్మెక్స్లా వెంటాలో 34 మీటర్ల ఎత్తు పిరమిడ్ నిర్మించారు. మాయా తరువాత టికాల్లో 65 మీటర్ల ఎత్తు పిరమిడ్లు నిర్మించారు. కాని ప్రాథమిక సాంకేతికత ఆల్మెక్ నుండి నేర్చుకున్నారు. జాగ్వార్ దేవత పూజ. మాయా ప్రజలకు బలాం అనే జాగ్వార్ దేవుళ్ళు ఉన్నారు. ఆజ్టెక్ సామ్రాజ్యంలో టెపెయోల్లోటల్ అనే జాగ్వార్ దేవుడు ఉన్నాడు. ఈ సంప్రదాయం 3000 సంవత్సరాల క్రితం ఆల్మెక్స్ మొదలుపెట్టారు. బాల్ గేమ్. రబ్బరు బంతితో ఆడే ఆచారపూర్వక ఆట. ఆల్మెక్స్ దీన్ని కనుగొన్నారు. తరువాత మాయా, ఆజ్టెక్, జెపోటెక్ అందరూ ఈ ఆటను ఆడేవారు. సున్నా భావన. ఆల్మెక్స్ తమ క్యాలెండర్లో సున్నా భావనను ఉపయోగించారు. ఇది ప్రపంచంలో చాలా తొలిగా సున్నాను గణిత వ్యవస్థలో ఉపయోగించిన నాగరికతలలో ఒకటి. నేడు మెక్సికో స్థానిక ప్రజలు ఆల్మెక్ వారసులు. వారి డిఎన్ఏ, వారి భాషలు, వారి సంప్రదాయాలు వేల సంవత్సరాల వారసత్వాన్ని కలిగి ఉన్నాయి. ఈరోజు మెక్సికో సిటీలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆంథ్రోపాలజీలో ఆ భారీ రాతి తలలు నిలబడి ఉన్నాయి. ప్రతిరోజు వేల మంది సందర్శకులు వస్తారు. ఆ తలల ముందు నిలబడతారు. ఆ రహస్యమయ ముఖాలను చూస్తారు. ఒక చిన్న అమ్మాయి తన తండ్రిని అడుగుతుంది, నాన్నా, వీళ్ళెవరు? తండ్రి చెప్తాడు, వీళ్ళు మన పూర్వీకులు. చాలా కాలం క్రితం వారు ఇక్కడ గొప్ప నగరాలు నిర్మించారు. వారు అసాధ్యమైన పనులు చేశారు. వారు మనకు నేర్పించారు ఏదైనా సాధించవచ్చని. ఆ చిన్న అమ్మాయి రాతి తల చూస్తూ ఆలోచిస్తుంది. 3000 సంవత్సరాల క్రితం జీవించిన ఒక రాజు ముఖం ఈరోజు ఇంకా మనల్ని చూస్తోంది. ఆల్మెక్స్ మనకు ఏమి నేర్పించారు? మొదటిది, మానవ సామర్థ్యం అపరిమితం. చక్రం లేకుండా, లోహం లేకుండా, జంతువుల సహాయం లేకుండా వారు 25 టన్నుల రాళ్లను 90 కిలోమీటర్లు తరలించారు. వారు భారీ పిరమిడ్లు నిర్మించారు. వారు క్యాలెండర్ కనుగొన్నారు. వారు రైటింగ్ అభివృద్ధి చేశారు. రెండోది, సంస్కృతి మరణించదు. కట్టడాలు కూలిపోతాయి, నగరాలు అదృశ్యమవుతాయి, కాని ఆలోచనలు మిగిలిపోతాయి.
జ్ఞానం తరం నుండి తరానికి ప్రవహిస్తుంది. ఆల్మెక్ నగరాలు 1000 సంవత్సరాలుగా మర్చిపోయారు కాని వారి సంస్కృతి మాయా, ఆజ్టెక్, జెపోటెక్ అందరిలో బ్రతికి ఉంది. మూడోది, అహంకారం పతనానికి దారితీస్తుంది. ఆల్మెక్ రాజులు తమ గొప్పతనాన్ని చూపించడానికి భారీ రాతి తలలు చెక్కించారు. కాని వారు తమ ప్రజల అవసరాలను మరిచిపోయారు. ఆహారం లేకపోతే, నీరు లేకపోతే, న్యాయం లేకపోతే ఎంత పెద్ద శిల్పాలు ఉన్నా రాజులు పడిపోతారు. ఆల్మెక్ కథ అంతం కాలేదు. ఇది ఇప్పటికీ చెప్పబడుతోంది. ప్రతి సంవత్సరం కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. 2018లో వెరాక్రూజ్లో కొత్త ఆల్మెక్ సైట్ కనుగొనబడింది. 2020లో టబాస్కోలో కొత్త రాతితల కనుగొనబడింది. అడవుల క్రింద ఇంకా ఎన్ని నగరాలు దాగి ఉన్నాయో ఎవరికి తెలుసు? ఇంకా ఎన్ని రహస్యాలు వెలుగులోకి రావాల్సి ఉందో ఎవరికి తెలుసు? ఆ భారీ రాతితలలు మౌనంగా నిలబడి ఉన్నాయి. 3000 సంవత్సరాల రహస్యాలను దాచుకుని వారు మనకు ఒక ప్రశ్న అడుగుతున్నారు. మీరు మా తరువాత ఏమి మిగిల్చుతారు? మీరు ఏ జ్ఞానం తరువాతి తరాలకు అందిస్తారు? మీ నాగరికత 1000 సంవత్సరాల తరువాత ఎలా గుర్తుంచుకోబడుతుంది? ఇది ఏన్షియంట్ మిస్టరీస్ తెలుగు. ఈరోజు మేము అన్వేషించాం ఆల్మెక్ నాగరికతను, అమెరికా ఖండం యొక్క ప్లేడ్ గొప్ప సామ్రాజ్యాన్ని. ఇది మన లాస్ట్ సివిలైజేషన్స్ సిరీస్ యొక్క 3వ ఎపిసోడ్. మొదటి ఎపిసోడ్లో మేము అన్వేషించాం అట్లాంటీస్ను. 2వ ఎపిసోడ్లో మేము కనుగొన్నాం ద్వారకను. ఈరోజు ఆల్మెక్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని చారిత్రక రహస్యాల కోసం. లాస్ట్ సివిలైజేషన్స్ ప్లేలిస్ట్ చూడండి. ఎపిసోడ్ 1 అట్లాంటీస్, ప్లేటో కలకన్న నగరం. ఎపిసోడ్ 2 ద్వారక, కృష్ణుడి మునిగిపోయిన నగరం. ఎపిసోడ్ 3 ఆల్మెక్, అమెరికా యొక్క మర్చిపోయిన మొదటి నాగరికత. కామెంట్స్లో చెప్పండి, ఆల్మెక్ నాగరికత గురించి మీకు ఏమనిపించింది? ఆ రాతి తలలు ఎవరి ముఖాలు అని మీరు అనుకుంటున్నారు? ఆఫ్రికన్ సంబంధం నిజమని మీరు నమ్ముతున్నారా లేదా? డిఎన్ఏ సాక్ష్యం నిర్ణయాత్మకమని అనుకుంటున్నారా? మీరు ఏ మర్చిపోయిన నాగరికత గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తదుపరి ఎపిసోడ్లో మేము ప్రయాణిస్తాం ఇటలీకి. క్రీస్తు శకం 79వ సంవత్సరం. ఒక రోజులో పూర్తిగా బూడిదైన నగరం. కాని ఆ బూడిద కింద జీవితం శాశ్వతంగా భద్రపరచబడింది. పొంపేయి. ఒక విషాదం, కాని ఒక అద్భుతం కూడా. ఒక నగరం చనిపోయింది కాని ఎప్పటికీ మరణించలేదు. నెక్స్ట్ ఎపిసోడ్ పొంపేయి, చివరి రోజు. బెల్ ఐకాన్ నొక్కండి నోటిఫికేషన్స్ కోసం. మళ్ళీ కలుద్దాం మరో రహస్యంతో, మరో మర్చిపోయిన నాగరికతతో. ఇది ఏన్షియంట్ మిస్టరీస్ తెలుగు లాస్ట్ సివిలైజేషన్ సిరీస్. సైనింగ్ ఆఫ్.